హరే కృష్ణ దండప్రణామాలు. కొద్దిగా లేట్ అయిపోయిందండి ఈరోజు. కొద్దిగా ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది స్టార్టింగ్లో, అందుకనే కొంచెం లేట్ అయిపోయింది. సో మనం ఈరోజు 3వ స్కందం 4వ అధ్యాయం 9 నుంచి 18 శ్లోకాలు చర్చించుకుందామంట. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకొని వెంటనే మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీ రాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరద్విషే నమః. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधाकांत नमोस्तुते. तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో 9వ శ్లోకం. తస్మిన్ మహాభాగవతో ద్వైపాయన సుహృత్సక లోకాననుచరన్ సిద్ధ ఆససాదాయ దృచ్ఛయ. సో ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు మనం నిన్నటి వరకు చర్చించుకుంది ఏంటంటే, ఉద్ధవుడు కృష్ణుడు ఉన్న చోట, ఎక్కడైతే కృష్ణుడు కూర్చొని ఉన్నాడో ఒక బానియన్ ట్రీ అశ్వత్థ వృక్షం కిందట, ఆయన ఉద్ధవుడు అక్కడికి చేరుకున్నాడు. అదే సమయంలో ఉద్ధవుడు కృష్ణుడు అక్కడ ఉన్న సందర్భంలో, అదే సమయంలో యదృచ్ఛయ అలా ఒక అంటే ఒక అతను, అంటే మైత్రేయ ముని అలా భ్రమణ చేస్తూ ఈ పృథ్వీ పైన ఎన్నో చోట్లు భ్రమణ చేస్తూ ఎవరైతే భగవంతుడి యొక్క మహాభక్తుడు, అంతేకాకుండా వ్యాసదేవుడికి మంచి మిత్రుడు మరియు శ్రేయోభిలాషి అటువంటి మైత్రేయ ముని అక్కడ ఆయన ఇచ్ఛానుసారంగా అక్కడ చేరుకున్నాడు. అంటే అలా ఆయన ఇచ్ఛానుసారంగా తిరుగుతూ అక్కడికి ఆ స్థలానికి ఆ సమయానికి చేరుకున్నాడంట. అది ఇక్కడ రాశారు. సో దీని అర్థం ఏంటనేది మన ప్రభుపాదుల వారు వర్ణిస్తున్నారు. ఒకటి ఏంటంటే, మైత్రేయ ముని వ్యాసదేవుడికి ఎలా మిత్రుడు అంటే, వ్యాసదేవుడి యొక్క తండ్రి పరాశర ముని యొక్క శిష్యుడే మైత్రేయ ముని కూడా. ఆ విధంగా మైత్రేయ ముని వ్యాసదేవులు ఇద్దరు పరాశర ముని శిష్యులు కనుక ఆ విధంగా వాళ్ళిద్దరు కూడా మిత్రులు. అలాగే ఇద్దరు శ్రేయోభిలాషులు అన్నమాట, ఒకరికిద్దరు. అంతేకాకుండా మైత్రేయ ముని కూడా భగవంతుడి యొక్క భక్తుడు. కానీ ఇక్కడ ఉద్ధవుడికి మైత్రేయుడికి ఒక తేడా ఉంది. ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తారు. కృష్ణుడు స్వయంగా తన యొక్క ప్రవర్తన, తన యొక్క వచనాలు, తన యొక్క సంభాషణ ద్వారా ఉద్ధవుడితో ఈ విషయాన్ని తెలియచేస్తాడు. ప్లస్ ఇక్కడ మరి మైత్రేయు ఇక్కడెందుకు వచ్చాడు, ఇదే సమయంలో ఇదే సందర్భంలో అతను అక్కడ కృష్ణుడు ఉద్ధవుడు ఉన్నాడని చూసుకొని ప్లాన్ చేసుకొని ఏమో రాలేదు. ఆయన అలా తిరుగుతూ అలా వచ్చేసాడు అక్కడికి. అలా ఇలా జరిగిపోయింది హఠాత్తుగా. ఆయన అదే సమయానికి కరెక్ట్ సమయానికి రావడం అంటే అది ఒక అజ్ఞాత సుకృతి కారణంగా. ఇక్కడ ఉద్ధవుడు భగవంతుడి
శుద్ధ భక్తుడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఉద్ధవుడు. ఇంకా మైత్రేయ ముని కూడా భక్తుడే, కానీ ఆ స్థానంలో లేడు, ఉద్ధవం ఉన్నంత స్థానంలో లేడు. కానీ మైత్రేయ ముని ఇంకా ఆయన యొక్క భక్తిలో ఉన్న చిన్న లోపం ఏంటంటే, ఇక్కడ ఆయన భక్తిలో ఇంకా శుద్ధ స్థాయిలో లేకుండా ఇంకా కొంచెం జ్ఞాన మిశ్ర భక్తి ఉందన్నమాట. మిశ్రణ భక్తి అంటే ప్యూర్ లేదు, ఇంకా మిక్స్. జ్ఞాన అంటే ఆయన కొంచెం బాగా పండితుడు, జ్ఞాని అంటే అది ప్రాబ్లం లేదు, కానీ అందులో కొంచెం ఆయన ఈ జ్ఞాన మిశ్ర భక్తి, ఇవి విషయాలు మనకు మళ్ళీ వస్తాయి భాగవతంలో. అంటే ఏంటంటే ఇందులో వాళ్ళకి ఏంటంటే సంపూర్ణంగా వాళ్ళు శుద్ధ భక్తి భగవంతుడి భక్తి అల్టిమేట్గా వాళ్ళు ఆలోచించరు అనమాట. అంటే కొంచెం జ్ఞానం కూడా అవసరం మనకి, అలా వాళ్ళు అనుకునే వారిని జ్ఞాన మిశ్ర భక్తి అంటారు. అలా కొంతమంది కర్మ కూడా అవసరం మనకి చేసుకోవడం, ఇలా ఓన్లీ భక్తి సరిపోదు అనుకునే వారిని కర్మ మిశ్ర భక్తి అంటారు. ఓన్లీ భక్తి సరిపోతుంది మనకి, అన్నిటికన్నా ఉత్తమైంది అదే, ఇంక మనకి ఇంకేం అవసరం లేదు జీవితంలో భగవంతుడిని ప్రాప్తించుకోవడానికి, అదే ఉన్నతమైన విషయం మనకి జీవితంలో సాధించవలసింది శుద్ధ భక్తి అని అనుకొని పాటించి భక్తి మార్గంలో, అంటే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో రకాలు, ఎన్నో వెరైటీస్, ఎన్నో లెవెల్స్ ఉంటారనమాట. ఆ విషయాన్ని మనం ముందు కూడా చేసుకున్నాము, అలా మళ్ళీ మళ్ళీ కూడా చూస్తూ ఉంటాము. అలా డిఫరెన్సెస్ మనకి చూపిస్తూ ఉంటారనమాట. అన్ని రకాల భక్తులు మనం దర్శించుకుంటాం భాగవతంలో, ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు. సో ఇక్కడ అలా శుద్ధ భక్తులు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుడి యొక్క శుద్ధ భక్తి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు భగవంతుడి సేవ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. శుద్ధంగా భక్తితో సేవ చేసుకుంటూ వాళ్ళు ఎప్పుడు భగవంతుడితో పాటే ఉండాలనుకుంటాడు. అలా కోరుకొనే కదా ఉద్ధవుడు ద్వారక నుంచి కృష్ణుడిని ఎలాగో వెనకాల ఫాలో అవుతూ ఇక్కడి వరకు వచ్చేసాడు. ఆయన భక్తృకాశ్రమంకి వెళ్ళమని చెప్పిన ఆయన యొక్క విరహం సహించలేక. కానీ ఇక్కడికి ఈయనవరు ఇప్పుడు మైత్రేయ ముని వచ్చేసింది, అలా భగవంతుడి విరహం సహించలేక అక్కడికి చేరుకోలేదు. ఆయన అలా తిరుగుతూ భ్రమిస్తూ ఆ సమయానికి అక్కడ చేరుకున్నాడు. మరి అది ఎలా జరిగింది అంటే అది అజ్ఞాత సుకృతి. సో భగవంతుడి శుద్ధ భక్తులు ఏంటంటే వాళ్ళు సహజంగా ఎప్పుడు భగవంతుడిని చింతిస్తూ ఉంటారు, భగవంతుడి సాంగత్యాన్ని కోరుకుంటూ ఉంటారు. భగవంతుడితో కలవడం, లీలలు చేయడం అనేది సహజం, న్యాచురల్. కానీ ఇలా మిక్స్డ్ డివోటీస్ ఎవరు ఏంటంటే వీళ్ళు కూడా ఏదో భక్తి చేశారు, ఒకసారి తెలుసో తెలియక శుద్ధ భక్తి కూడా చేశారు, అజ్ఞాత సుకృతి కారణంగా యాక్సిడెంటల్ డివోషనల్ సర్వీస్ అలా ఒక్కొక్కసారి చేయడం ద్వారా వాళ్ళు దానికి ఫలంగా ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి ఒక సదుపాయం, అంటే ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం దొరికిందనమాట. ఇలాంటి సమయంలో భగవంతుడిని కలుసుకోవడానికి, దర్శించుకోవడానికి, ఇలాంటి సమయంలో. సో అలాంటి ఒక అవకాశం మనకి ఇక్కడ మైత్రేయ మునికి దక్కింది అని చెప్తున్నారు. తస్యానురక్తస్య మునేర్ముకుందః ప్రమోద భావానత కందరస్య ఆశృణ్వతో మామనురాగహాస సమీక్షయా విశ్రమయన్నువాచ. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మైత్రేయ ముని కూడా భగవంతుడికి ఎంతో అనురక్తస్య మునేర్ ముకుంద, ఆ ముకుంద భగవంతుడి కృష్ణుడికి ఎంతో ఎంతో ఆయనకు కూడా ఆసక్తి ఉంది భగవంతుడి పట్ల. అలాగే ఆయన అక్కడికి వచ్చాడు, భగవంతుడి పట్ల ఆసక్తిని చూపిస్తున్నాడు, భగవంతుడు చెప్పే విషయాల్ని వినాలనే ఎంతో మంచి భావన, నమ్రత భావనని కూడా వ్యక్తం చేస్తున్నాడు. కానీ కృష్ణుడు మాత్రం శృణ్వతో మామనురాగహాస, భగవంతుడు మాత్రం ఎంతో అనురాగంతో, ఎంతో ఒక హాస అంటే హాస్ముఖ్ అంటే చిరునవ్వుతో, అనురాగంతో ఒక కరుణామయ దృష్టిని నాపైన చూపిస్తూ, అంటే అక్కడ ఇద్దరు ఉన్నారనమాట కృష్ణుడి ముందు. ఇటు ఉద్ధవుడు నించున్నాడు, ఉద్ధవుడు ఉన్నాడు ముందట, ఇంకా పక్కన మైత్రేయ ముని ఉన్నాడు. కానీ భగవంతుడు మైత్రేయుడి వైపు చూడకుండా ఉద్ధవుడి వైపు మాత్రమే చూస్తున్నాడు. అంటే అక్కడ తెలుసు కృష్ణుడికి అక్కడ మైత్రేయుడు నించొని వెయిట్ చేస్తున్నాడు, ఆయన కూడా వినాలనేసి ఎంతో కుతూహలతో మంచి నమ్రత భావంతో ఉన్నాడని. ఆయన కానీ భగవంతుడు మాత్రం ఇక్కడ ఉద్ధవుడి వైపు చూసే ఆయన దృష్టి మొత్తం ఉద్ధవుడి వైపే ఉంది. అది ఉద్ధవుడు చెప్తున్నాడు, ఆయన కరుణ మొత్తం నా దృష్టి అంతా నాపైనే చూపిస్తున్నాడు. అలా చూపిస్తూ ఇంకా భగవంతుడు నాతో ఇలా వాక్యాలు పలుకుతున్నాడు, నాకు అనుగ్రహాన్ని చూపిస్తూ. ఇక్కడ అనమాట, ఇక్కడ డిఫరెన్స్ ఇలా చూపిస్తున్నారు అనమాట. భగవంతుడు చూపించడమే కాకుండా అంటే ఆయన ఎంత ఇంట్రెస్ట్ మైత్రేయుడు చూపించట్లేదు. అంత ఇంట్రెస్ట్ అయితే ఆయనకు ఉద్ధవ్ మీద ఉందో అంత ఇంట్రెస్ట్ ఆయనకు మైత్రేయ మీద లేదు.
ఆ విషయాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఇప్పుడు ఉద్ధవుడి యొక్క గొప్పతనాన్ని కూడా, ఉద్ధవుడికి ఎలా అతను అనుగ్రహిస్తున్నాడు కృష్ణుడు అనే విషయాన్ని కూడా ఇక్కడ వ్యక్తం చేస్తారు. ఇప్పుడు భగవంతుడు స్వయంగా ఉద్ధవుడితో అంటున్నాడు ఇలా, శ్రీ భగవానువాచ వేదాహం అంతర్మనసీప్సితం తే దదామి యత్తత్ దురవాపమన్యైః సత్రే పురా విశ్వసృజాం వసూనాం మత్సిద్ధికామేన వసో త్వయేష్టః. సో ఈ శ్లోకంలో ఒక ముఖ్యమైన తత్వం ఉంది. అది ముందు కూడా కొద్దిగా చెప్పాను నేను, ఇప్పుడు మళ్ళీ కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో నాకు ఎంతైతే అర్థమైందో మన ఆచార్యులు మన ప్రభుపాదుల తాత్పర్యాల ద్వారా. సో మీరు ఇంకా ఎక్కువ అడిగితే మనకు చెప్తారు ఇక్కడ ప్రభుపాదుల ద్వారా కూడా. ఎంత అర్థమైందో ఇక్కడ మన ఆచార్యుల ద్వారా, మన శాస్త్రాల ద్వారా అంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం భక్తులు ఎలా ఉన్నతి చెందుతూ ఉంటామో మేబీ ఇంకా బాగా మనం అర్థం చేసుకుంటాం ఫ్యూచర్లో. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ ఏమంటాడంటే, ఏ వసు, ఉద్ధవుడిని హే వసు అని ఉద్దేశిస్తూ, హే వసు, నాకు తెలుసు నీ మనసులో ఉన్న ఆలోచన, నీ మనసులో ఉన్న కోరిక, ఇచ్ఛ. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క సృష్టి ఆరంభంలో ఎంతోమంది దేవతలు ఇంకా మిగతా వసువులు, మొత్తం 8 మంది వసువులు ఉంటారు. సో మిగతా వసువులు, మిగతా దేవతలతో పాటు మీరు ఈ సృష్టిని నడపడానికి, ఈ సృష్టి కార్యాన్ని చేయడానికి ఎన్నో యజ్ఞాలు చేశారు. ఆ సమయంలో నువ్వు ఎంతో శుద్ధ భక్తితో ఎంతో బాగా నాకు సాధన చేసుకొని మనసులో కోరుకున్నావు. నీ కోరిక ఏంటంటే నా యొక్క సాంగత్యాన్ని ప్రాప్తించుకోవడానికి. నా సాంగత్యం లభించడం చాలా కష్టం, అది చాలా దుర్లభం. ఇక్కడ రాశారు అదే, దురవాపం, చాలా కష్టం. భగవంతుడి యొక్క సాంగత్యాన్ని ప్రాప్తించుకోవడం అనేది, భగవంతుడి యొక్క పార్షదుడిగా అవ్వడం అనేది చాలా దుర్లభమైన విషయం. అటువంటిది ఎవరికైనా అది సాధ్యం కాదు, చాలా సులభం కాదు. అది ముక్తి లభించడం అంత సులభం కాదు. మనం ముందు కూడా చర్చించుకున్నాం ఈ విషయాన్ని. ముక్తి భగవంతుడు అసురులకు కూడా ఇచ్చేస్తాడు, అవునా? ఏదైతే మన జ్ఞానిలు, బ్రహ్మవాదులు, మాయావాదులు ఎంతో కష్టపడి అది పొందాలనుకుంటారో ముక్తిని, ధర్మార్థ కామ మోక్ష, అమోక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తారో, అది భగవంతుడు ఒక్కొక్కసారి అసురులు కూడా వధించినప్పుడు వాళ్ళకు కూడా దక్కేస్తుంది అది. కానీ భగవంతుడు తన అసోసియేషన్, సాంగత్యాన్ని, తన పార్షదుడిగా అవ్వడం, భగవంతుడి పార్షదుడిగా అవ్వడం అనేది చాలా దుర్లభమైన విషయం అన్నమాట. కానీ అది నేను నీకు ఇచ్చాను, ఇంకా ఇస్తాను, అది నేను నీకు ఇస్తున్నాను అని ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు అనమాట. అంటే ఈ విధంగా అక్కడ ఇంకా కొంచెం జ్ఞానం ఇష్టం ఉంది కదా అక్కడ ఆయన దాంట్లో, మైత్రేయికి కొంచెం ఆయనకు కూడా ఒక శిక్షణ ఇస్తున్నాడు అనమాట. ఏంటంటే ఇప్పుడు జ్ఞానమిశ్ర భక్తులు వీళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం జ్ఞానం మీద ఆధారపడి ఉంటారు. ఆ జ్ఞాన పద్ధతి ద్వారా వాళ్ళు ఇంకా ఆ మోక్షం అంటే వాళ్ళకి ఆ బ్రహ్మన్లో విలీనమయ్యే మోక్షం మీద కూడా కొంచెం ఉంటుంది ఆసక్తి. సో ఇంకా వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క గొప్పతనం అంటే భగవంతుడి సాంగత్యాన్ని ప్రాప్తించుకోవడం, భగవంతుడి శుద్ధమైన భగవంతుడి పాదసేవని, భగవంతుడికి డైరెక్ట్గా సర్వీస్ని చేయడం అనేది ఎంతో ఉన్నతమైన విషయం అనే విషయాన్ని ఇంకా వాళ్ళంతా రేంజ్లో అర్థం చేసుకోలేరు అనమాట. వాళ్ళకి అన్నీ ఒకటే, ఏ ముక్తైనా ఒకటే అన్నట్టు ఉంటుంది, లేకపోతే బ్రహ్మన్ లిబరేషన్ సరిపోతుంది అన్నట్టుగా, అంతే ఒకటే అన్నట్టుగా కొంచెం వేరే అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. అది మెయిన్ పాయింట్. అందులో జ్ఞానం అనేది మిక్స్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ విధంగా ఎందుకు చెప్తున్నారు, వసు అంటున్నారు ఎందుకు మరి? ఉద్ధవుడు కదా. అదేంటంటే మనం ముందు కూడా చెప్పుకున్నాము, భగవంతుడి లీలల్లో కొంతమంది నిత్య సిద్ధ భక్తులు భాగస్వామ్యం చేసుకున్నారు, కొంతమంది దేవతలు, కొంతమంది సాధన సిద్ధ భక్తులు. సో ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల అవతారాల్లో ఇక్కడ భగవంతుడి ఒక యదువంశీయులుగా కానీ పార్షదులుగా కానీ వచ్చారు. ఇప్పుడు అలాగే అన్నమాట, భగవంతుడి యొక్క ఎంతోమంది పార్షదులు ఉంటారు. మీకు ఉదాహరణకు చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇంతకుముందు కూడా చూసాం, అలా ఎవరైతే దేవతలు ఉన్నారో వారిని సపరేట్ చేసేసారు. దేవతలు ఎవరైతే అవతారం తీసుకున్నారో వాళ్ళని సపరేట్ చేసి ప్రభాస క్షేత్రంలో తీసుకొచ్చి వాళ్ళందరూ కొట్టుకొని భగవద్ధామానికి వెళ్ళిపోయారు, చనిపోయారు, వాళ్ళ ధామాలకు వెళ్ళిపోయారు తద్వారా. సో ఇక్కడ అలాగే ఉద్ధవుడు నిత్య పార్షద భక్తుడు, నిత్య సిద్ధ భక్తుడు, భగవంతుడితో పాటు ఎల్లప్పుడూ భగవద్ధామంలో ఉంటాడు. కానీ అక్కడి నుంచి ఉద్ధవుడి యొక్క ఒక అంశము ఆయన ఒక వసు దేవతగా
ఆయన ఉన్నాడనమాట స్వర్గలోకంలో, దేవతాలోకంలో. సో ఆ వసువు, ఒక వసువు ఎవరైతే ఉద్ధవుడి యొక్క ఒక అంశం, ఆ వసువుగా ఉన్నాడు, ఆ వంశం, ఆ అంశంలో ఉన్న ఆ వసువు సాధన సిద్ధ, అంటే సాధన చేసుకొని ఆయన భగవంతుడిని సంతృప్తి చెంది సంతృప్తి పరిచాడు. అలాగే కోరుకున్నాడు మనసులో, నాకు భగవంతుడి యొక్క సాంగత్యం కావాలి అని. అందుకనే ఈ యొక్క లీలలో ఆయన నిత్య సిద్ధ ఉద్ధవుడు ఎప్పుడైతే వచ్చాడో ఆయన అంశం ఆయన శరీరంలోనే నివసిస్తుంది అనమాట, అంటే విలీనమైంది. ఒక విధంగా చెప్పాలంటే మీరు వినుంటారు, స్ప్లిట్ మల్టిపుల్ పర్సనాలిటీస్, లేకపోతే మల్టిపుల్ పర్సనాలిటీస్ ఒకే వ్యక్తిలో, అలా టైప్ అనమాట. అలా మనకు చాలా వస్తాయి, చైతన్య చరితామృతంలో కూడా వస్తాయి, ఇంకా ఇక్కడ మనకి భాగవతంలో కూడా వస్తాయి అనమాట. సో ఇది మన శాస్త్రాల్లో చాలా ఓల్డ్ కాన్సెప్ట్ అనమాట, కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. మనకు అర్జునుడు కూడా మనం చెప్తాం కదా, అర్జునుడు కూడా భగవంతుడు ఒక నిత్య సిద్ధ భక్తుడు. ఆయన భగవంతుడు పార్థసారథిగా భగవద్ధామంలో ఉంటాడు, అక్కడ కూడా అర్జునుడు పర్మనెంట్గా ఉంటాడు. కానీ మళ్ళీ అర్జునుడిని మనము ఇంద్రుడి యొక్క పుత్రుడిగా, ఇంద్రుడి యొక్క అంశంగా కూడా చెప్తాం, అంటే ఇంద్రుడి యొక్క అంశం కూడా ఉంటుందన్నమాట. సో అలా మనం చదువుతాం, ఇంకా చాలామంది భగవంతుడి యొక్క పుత్రులు, భగవంతుడి యొక్క వంశంలో ఉన్నవారు, ఇంకా అలా భగవంతుడి యొక్క పార్షదులు చాలామంది, ఇలా కొంతమంది నిత్య సిద్ధ భక్తులు ఉంటారు, కొంతమంది ఇలా మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటారు, అలా వెరైటీస్ కనిపిస్తాయి అనడానికి. అవన్నీ కూడా మనం చూస్తాము. చైతన్య చరితామృతంలో కూడా అలా వస్తాయన్నమాట మనకు. ఒకసారి అంటారు వీళ్ళు ఈ ఒక అవతారం, ఈయన అవతారం అని, అలా వీళ్ళిద్దరు అవతారం కంబైన్డ్ ఇన్కార్నేషన్ అని కూడా మనం చదువుకుంటాం చైతన్య చరితామృతంలో కూడా, చైతన్య మహాప్రభు యొక్క పార్షదుల సమయంలో కూడా. సో ముఖ్యంగా ఇదేనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఉద్ధవుడి యొక్క ఆ పర్సనాలిటీని అడ్రస్ చేసి చెప్తున్నాను అనమాట, ఆ వ్యక్తిత్వాన్ని. ఎవరైతే వసు ఈ ఉద్ధవ శరీరంలో ఉన్నాడో ఆ వసువుని ఉద్దేశించి ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. ఏమనంటే, నేను నీకు ఆ యొక్క ఎంతో దుర్లభమైన నా సాంగత్యాన్ని నీకు, ఆ వరాన్ని నీకు, అనుగ్రహాన్ని నీకు నేను కల్పిస్తున్నాను, ఈ వరాన్ని నీకు ఇస్తున్నాను. మత్సిద్ధి కామైన వసో త్వయిష్ట. ఓ వసు, నీ యొక్క జీవిత లక్ష్యం ఇదే పెట్టుకున్నావు, అప్పుడు నా యొక్క సాంగత్యాన్ని లభించాలని ఎంతో సాధన చేసుకుని శుద్ధ భక్తి చేసుకున్నావు, నేను మెచ్చాను, నీకు అది ఇస్తున్నానని చెప్తున్నారు. తద్వారా మైత్రేయ మునికి ఒక శిక్షణ ఇస్తున్నాడు, శిక్షణ ట్రైనింగ్ అంటే లెసన్. సో ఆ శిక్షణ ఏమి ఇస్తున్నారంటే ఇక్కడ భగవంతుడు బ్రహ్మను ముక్తి కన్నా, జ్ఞానం కన్నా, అన్నిటికన్నా అసలైన, అన్నిటికన్నా ఉన్నతమైన జీవిత లక్ష్యం సాధించవలసింది ఏంటంటే నా యొక్క సాంగత్యం. అది ఎంతో దుర్లభం, అది నేను ఎవరికి ఇవ్వను సాధారణంగా. అది దాని గురించి ఆలోచించాలి ఎవరైనా, దాని గురించి ఏం చేయాలి, భగవంతుడి యొక్క సేవ సాంగత్యం గురించి. ఓన్లీ ఎలాగైనా సరే ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తి చెందేసి ఎలాగో అలా బ్రహ్మల్లో విలీనమైపు ముక్తి చెంది చాలు అని, ఇది కొంచెం లోవర్ అండర్స్టాండింగ్ అనమాట, లోవర్ లెవెల్ అనమాట. సో అందుకే భగవంతుడు ఇక్కడ చెప్తాడు అనమాట, నా సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఉన్నతమైంది అని. ఒక విధంగా మైత్రేయుడికి శుద్ధ భక్తి యొక్క ప్రత్యేకత, ఇంకా అది ఎంత ఉన్నతమైనది, అందులో ఆ విషయాలు కూడా కొంచెం, నా సాంగత్యం ఎంత ఉన్నతమైనది లభించడం ఎంత దుర్లభం అనే విషయాన్ని కూడా మైత్రేయుడికి ఒక విధంగా ఉద్ధవుడితో సంభాషణ ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాడు అనమాట. సయేష సాధో చరమో భవానాం అసాదితస్తే మదనుగ్రహో యత్ యన్మామ్రలోకాన్ రహ ఉత్సృజంతం దిష్ట్యా దదశ్వాన్ విశదానువృత్య. సో ఎంతో నిజాయితీగా నువ్వు జీవించావు నీ యొక్క జీవితాన్ని. అందుకనే యువర్ ప్రజెంట్ లైఫ్ ఇస్ ద లాస్ట్. ఈ జీవితమే నీది లాస్ట్, ఇంకా దీని తర్వాత మరో జన్మ అనేది నీకు ఉండదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆ వస్తువుని ఉద్దేశించి చెప్తున్నారు. ముఖ్యంగా ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, మళ్ళీ అది కూడా ఒక విషయం ఏంటంటే, భగవంతుడు లీలలు చేస్తూ ఉంటారు. ఆయన ఒక్కొక్కరికి కొన్ని విషయాలు మాత్రమే రివీల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మైత్రేయుడుకు కొన్ని విషయాలు రివీల్ చేయాలనుకుంటున్నారు, ఆ విషయాలు ఇక్కడ రివీల్ చేస్తున్నారు అన్నమాట, తెలియజేయాలనుకుంటున్నారు. సో భగవంతుడు కొన్ని విషయాలు గుప్తంగానే ఉంచుతాడు. భగవంతుడు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, భగవంతుడు లీలది కానీ శ్రీమద్ భాగవతం కూడా అలాగే ఉంటుంది, భగవద్గీత కూడా అలాగే ఉంటుంది, భగవంతుడి అభిన్నం కనుక. సో మనం ఎలాంటి భక్తి చేసుకుంటే, ఎంత శుద్ధ భక్తి చేసుకుంటే
ఆ ప్రకారంగానే అంత మాత్రంగానే మనం అర్థం చేసుకోగలం. అంత మాత్రమే భగవంతుడు మనకు సాక్షాత్కారం అవుతాడు. అంత లెవెల్లోనే మనం విషయాలు అర్థం చేసుకోగలం. సో ఆ విధంగా అన్నమాట. సో మీరు 100 సార్లు భాగవతం భగవద్గీత చదివినా సరే, మీరు శుద్ధ భక్తి సరిగ్గా చేసుకుంటే తద్వారా మీరు దాన్ని భాగవతాన్ని కానీ గీతను కానీ భగవద్గీత కానీ భాగవతాన్ని కానీ బాగా అర్థం చేసుకోగలరు. అంత డీప్గా అర్థం చేసుకుంటూ ఉండగలరు. మనకు ప్రభుపాద వాళ్ళు అందుకే చెప్తారనమాట, మీరు భక్తిలో ఉన్నతి చెందుతున్నా కొద్దీ మీరు మళ్ళీ చదవండి భాగవతం, మీరు ఇంకా ఎన్నో విషయాలు కొత్తవి నేర్చుకుంటారు. ప్రతిసారి మీరు భాగవతం చదివినప్పుడు ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని, ఇంకా కొత్త విషయాన్ని నేర్చుకోగలుగుతారు, భగవద్గీత కానీ భాగవతం కానీ. ఎందుకంటే మీరు ఎలాగైతే భక్తిలో పురోగతి ఉన్నతి చెందుతూ ఉంటారో, సో ఆ విధంగా కొన్ని కొత్త విషయాలు భగవంతుడు మీకు అలా రిలీజ్ చేస్తూ ఉంటారు అన్నమాట, రివీల్ చేస్తూ ఉంటారు. సో అలా ఇక్కడ కూడా చెప్తున్నారనమాట. సో ఎందుకంటే నువ్వు ఈ ఒక జీవితం నీది లాస్ట్. ఈ జీవితంలో నీకు అన్నిటికన్నా ఉన్నతమైన నా యొక్క సాంగత్యం నీకు లభించింది. దాని తర్వాత ఈ యొక్క జీవితం తర్వాత నువ్వు నా ధామానికి వెళ్ళిపోతావు తిరిగి. తద్వారా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎక్కడైతే బద్ధజీవులు ఉంటాయో అక్కడ ఉండవలసిన అవసరం నీకు లేదు. కనుక ఈరోజు నువ్వు నన్ను ఇక్కడ కలుసుకున్నావే, ఈ యొక్క స్థలంలో నీ యొక్క శుద్ధ భక్తి విశదానువృత్య నన్ను దర్శించుకున్నావు, ఎంతో శుద్ధ భక్తితో శుద్ధమైన భక్తితో నా సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో, నా సాంగత్యం లభించాలి కావాలనే ఉద్దేశంతో, సో తప్పకుండా నీకు నేను ఈ అనుగ్రహం, ఈ వరాన్ని నేను నీకు ఇస్తున్నాను అనేసి ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు. పురామయా ప్రోక్తమజాయనాభ్య పద్మే నిషన్నాయ మమాదిసర్గే జ్ఞానం పరం మహిమావభాసం యత్సూరయో భాగవతం వదంతి. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అంటే తత్వరూపంగా అర్థం చేసుకోవడానికి ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉద్ధవుడికి సృష్టికి ఆరంభమైన సమయంలో నా నాభి నుంచి ఎప్పుడైతే కమలం పువ్వు వచ్చింది, కమలం పువ్వు పైన బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడో ఆ సమయంలో సృష్టికి ఆరంభంలో నేను బ్రహ్మదేవుడికి నా యొక్క మహిమావభాసం, నా మహిమ గురించి నేను బ్రహ్మదేవుడికి వర్ణించాను. పరమ్మాన్ అంటే నా యొక్క ఆధ్యాత్మిక మహిమ, ట్రాన్సెండెంటల్, నా యొక్క లీలలు కానీ నామగుణ రూప మహిమ అన్నిటి గురించి మహిమను నేను బ్రహ్మదేవుడికి వర్ణించాను. దాన్నే యత్సూరయో భాగవతం వదంతి, పెద్ద పెద్ద మహారుషులు దాన్నే భాగవతం అని కూడా అంటారు. అంటే ముందు మనం చూసాం కదా, భగవంతుడు బ్రహ్మదేవుడికి 4 శ్లోకాలు చెప్తాడు, చతుశ్లోకి భాగవతం అని. ఎక్కడ రాశారండి చతుశ్లోకి భాగవతం? అది భగవంతుడు చెప్పిందే బ్రహ్మకి, అదే చతుశ్లోకి భాగవతం అంటే ఇక్కడ రాశారనమాట. ఈ శ్లోకంలో భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, అదే భాగవతం నేను చెప్పింది, అసలు మూల భాగవతం అదే. సో దాన్ని మనం అర్థం చేసుకోలేము అనమాట, చాలా గూఢ రూపంలో ఉంటుంది. మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేసాము, కానీ ఇంకా దాంట్లో ఎంతో లోతుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు అంత యోగ్యత లేదు. అందుకే మనకి బ్రహ్మదేవుడు, దాని తర్వాత మళ్ళీ వ్యాసదేవుడు, మళ్ళీ తర్వాత శుకదేవ గోస్వామి, వీళ్ళందరూ దాన్ని విస్తృతంగా వర్ణించి ఈ యొక్క భాగవతాన్ని మనకు ఈ విధంగా ఇప్పుడు అందించారనమాట. అయినా ఇందులోంచి మనం అన్ని విషయాలు అన్నీ ఫుల్గా అర్థం చేసుకోలేము. ఎంత మనకు అర్థమైనా అంత మనం స్వీకరించుకోవాలి. అది కూడా కృష్ణుడు అలాగే స్వీకరించాలనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ చెప్తారు. ఓకే, ప్రభుపాదుల వారు కూడా రాస్తారనమాట. సో చూద్దామంట. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం 2వ స్కందంలో చూసామో చతుశ్లోకి భాగవతం, అది భగవంతుడు ఇచ్చిన భాగవతం, బ్రహ్మకు దాన్నే భాగవతం అంటారు, మూల భాగవతం అని ఇక్కడ మళ్ళీ భగవంతుడే కన్ఫర్మ్ చేస్తున్నారనమాట స్వయంగా. ఇత్యాద్రతోక్త పరమస్య పుంసః ప్రతిక్షణానుగ్రహ భాజనోహం స్నేహోత్తమరోమస్కలితాక్షరస్తం ముంచంచు చ ప్రంజలిరాభభాషే. సో ఉద్ధవుడు ఏమంటున్నాడంటే, హో విదురా, అలా భగవంతుడు నాకు ప్రతి క్షణాన నన్ను అనుగ్రహించాడు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా నాకు ఆయన సాంగత్యం ఇచ్చాడు, తర్వాత ఇలా భగవద్ధామానికి వెళ్ళే ముందు కూడా నాకు ఇలా నన్ను అనుగ్రహించాడు. ఎంతో ప్రేమపూర్వకంగా
నాతో ఇలా వాక్యాలు పలికాడు, ఆ భగవంతుడు అలా నాతో ఆయన అనుగ్రహాన్ని నా పైన వ్యక్తం చేస్తున్నప్పుడు నాకు ఇంకా మాటలు రావటం లేదు. నా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి, నా యొక్క అన్ని ఎంట్రుకలన్నీ నిలబడుతున్నాయి. సో అలాంటి సమయంలో నేను ఇంకా నా కళ్ళు తుడుచుకుంటూ 2 చేతులు జోడించి ఈ విధంగా నేను ప్రార్థించుకున్నాను భగవంతుడికి అని. అంటే ఇప్పుడు ఇక్కడ ఏడ్చేది అంటే ఈ ఉద్ధవుడు అదేదో బాధతోనో దుఃఖంతోనో కాదు, ఆయన యొక్క ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం, కృతజ్ఞత భావనను భగవంతుడి పట్ల ఆయన ఇంకా దానికి ఒక రకంగా ఆధ్యాత్మిక ఆనందంతో ఆయన కన్నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. అది సో ఇప్పుడు భగవంతుడికి ప్రార్థన చేసుకుంటాడు ఉద్ధవుడు. కోన్వీషతే పాద సరోజ బాజాం సుదుర్లభోర్తేషు చతుర్ష్వపీహ తథాపి నాహం ప్రవృణోమి భూమన్ భవత్పదాంభోజ నిషేవనోత్సుకః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పదాంభోజ నిషేవన ఉత్సుకత ఉంది నాకు సేవ చేసుకోవాలని మీ యొక్క పాదపద్మాలకి. భవత్ మీ యొక్క పాదపద్మాలకి నిషేవన ఉత్సుకతతో సేవ చేసుకోవాలనే ఉద్దేశం. ఇదొక్కటే నాకు లక్ష్యం, ఇంకా వేరే లక్ష్యం ఏం లేదు. చాలామందిని మీకు భక్తి చేస్తారు ధర్మ అర్థ కామ మోక్షాన్ని ఉద్దేశించి, అవునా? కానీ నాకు ఇవన్నీ 4 అవసరం లేదు. ఇవి ఎవరికైనా లభిస్తాయి, మీకు భక్తి చేసుకుంటే అవి ఎలాగో లభిస్తాయి. వాటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది ఆ ధర్మ అర్థ కామ మోక్షాన్ని ప్రాప్తించుకోవడమే అంతిమ జీవిత లక్ష్యం అనుకుంటారు. కానీ నాకు అది ఇంట్రెస్ట్ లేదు ఆ మోక్షం మీద. నాకు ఓన్లీ ఇంట్రెస్ట్ ఏంటంటే, నా ఉత్సుకత ఏంటంటే మీకు ఎల్లప్పుడూ మీ పాదపద్మాలకు సేవ చేసుకోవడం. ఇది శుద్ధ భక్తుడి యొక్క ఇంట్రెస్ట్ అనమాట. మనం మోక్షం లభించడం కోసం భక్తి చేసుకోం. అది కూడా చేస్తారు చాలామంది, కానీ అది లోవర్ లెవెల్ అనమాట. హయ్యర్ లెవెల్ ఏంటంటే భగవంతుడి సేవ చేసుకోవడం కోసం మనం భక్తి చేస్తాం అనమాట. సో మోక్షం అనేది అది బై ప్రోడక్ట్ అనమాట. సో అందుకని మనకి సాయుజ్య ముక్తి, ఏదైతే బ్రహ్మాండంలో విలీనమైపోయే ముక్తి మనకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. మనకు మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మిగతా 4 ముక్తుల్లో. ఎందుకంటే అక్కడ మనం భగవంతుడికి సేవ చేసుకోవచ్చు. లేకపోతే పర్వాలేదు, ఇక్కడున్నా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, భగవంతుడికి సేవ చేసుకుంటుంటే సరిపోతుంది అనేదే మన శుద్ధ భక్తుల యొక్క ఆలోచన, ఆశయం. అది మీరు మన ఆచార్యుల యొక్క గానాల్లో కానీ, మన ఇక్కడ శుద్ధ భక్తుల యొక్క ప్రార్థనల్లో కానీ, ఉద్ధవుడి ప్రార్థనలోనే కాదు, మీరు అలా ప్రహ్లాద్ మహారాజ్ ప్రార్థన కానీ, ధ్రువ మహారాజ్ ప్రార్థన, ఇలా ఎంతమంది ప్రార్థనలు ఉన్నాయి, అందరి ప్రార్థనలో మీరు చూడొచ్చు. ఎవ్వరు నాకు ముక్తిని ప్రసాదించండి ఎవరు అడగరు. అందరూ మీ సేవను ఎల్లప్పుడూ మేము స్మరించుకునే విధంగా, ఎప్పుడు మీ యొక్క భక్తుల సాంగత్యం, మీ పాదపద్మల సేవను, ఇవే అడుగుతున్నారు ప్రతి దగ్గర. సో ఇదనమాట డిఫరెన్స్ అనమాట శుద్ధ భక్తులకి ఇంకా మిగతా వాళ్ళందరికీ. కర్మాణ్యనీహస్య భవో భవస్యతే దుర్గాశ్రయోతారి భయాత్ పలాయనం కాలాత్మనో యత్ ప్రమదాయుతాశ్రమః స్వాత్మన్ రతే ఖేద్యతి ధీర్విదామిహ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు రకరకాల కర్మలు చేస్తారు. ఈ విషయం గురించి మనం ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాము. భగవంతుడు ఎన్నో విడంబన కార్యాలు, అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా, మిమ్మల్ని భ్రమించే విధంగా, ఒక వ్యక్తిని భ్రమకి గురి చేసే విధంగా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. మనకు అర్థం కాదు భగవంతుడేనా అని అప్పుడప్పుడు డౌట్ వచ్చే విధంగా. కర్మణ్యనీహస్య భవో భవస్యతే, అసలు మీకు ఏమాత్రం భౌతిక ఇచ్చ లేదు. అయినా మీరు చేసే లీలలో ఎలా అనిపిస్తుందంటే మీకు ఏదో భౌతిక ఇచ్చలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీరు ఎవ్వరికి భయపడరు, అయినా కానీ ఎవరో భయపడి పారిపోయి ఏ కొండ మీదనో ఆశ్రయం తీసుకుంటున్నట్టు. దుర్గాశ్రయో తారి భయాత్ పలాయనం, ఎవరికో భయపడి పలాయనం చేస్తూ ఏ దుర్గాన్నో, అంటే ఏ ఒక ఫోర్ట్నో ఆశ్రయం తీసుకుంటున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది, మీరు ఎవరికో భయపడుతున్నట్టుగా. కానీ మీరు ఎవ్వరికి భయపడరు. మీరు ఆ సమయాన్ని కూడా నియంత్రించేవారు. అలాంటిది మిమ్మల్ని ఎవరూ నియంత్రించలేరు. కాలాత్మనో యత్ ప్రమదాయుతాశ్రమః. సో ఇలా మీరు ఎన్నో రకాల లీలలు చేస్తూ, మీరు గృహస్థ లీలలో ఎంతోమంది రాణులతో అలా బయట వాళ్ళు చూస్తే మీరేదో ఆ స్త్రీ పట్ల వ్యామోహము, ఆసక్తి ఉండో,
అలా ఇంతమంది రాణులతో ఇన్ని లీలలు చేస్తున్నారు అనుకుంటారు, ఒక సామాన్య సంసార లీల కానీ సామాన్య గృహస్థుల్లా కానీ. కానీ మీరు అది కాదు. కానీ మీరు చేసేవి విడంబనను గురి చేస్తాయి కొంతమందికి. ఆ విషయాన్ని మనం ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాము. సో మన భక్తులు ఏంటంటే ఈ యొక్క శుద్ధ భక్తులు భగవంతుడి యొక్క ఆధ్యాత్మికతను అర్థం చేసుకొని ఆయన చేసే లీలలన్నీ ముఖ్యంగా భక్తులందరికీ ఆనందాన్ని ప్రసాదించడానికి, భక్తులతో ఆదాన ప్రదానం చేసుకోవడానికి, ఇంకా కొంతమంది వ్యక్తుల్ని కొన్ని రకాల శిక్షణలు ఇవ్వడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి, ఇలా ఎన్నో రకరకాల ఒక్క భగవంతుడు ఒక్క లీల ఎందుకు చేస్తాడంటే దానికి అనేక కారణాలు ఉండొచ్చు. అందులో కొన్ని మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతుండొచ్చు. సో అందుకని మనకు అన్నీ తెలియవు, కానీ మనకి ఎంత అర్థమైతే అంత భగవంతుడి యొక్క లీలలు మనం విని ఈ విషయాన్ని మాత్రం అర్థం చేసుకుంటాం, అవి దివ్యలీలని అని మనం ఆనందిస్తామన్నమాట. అది శుద్ధ భక్తులు చేసే పని అన్నమాట. ఎంత భగవంతుడి గురించి whatever little knowledge they have about the Lord is sufficient for them, because devotees are simply satisfied in hearing and chanting about the transcendental pastimes of the Lord. ఇదన్నమాట భగవంతుడి యొక్క భక్తుల యొక్క విశేషత. ఏంటంటే ముఖ్యంగా భగవంతుడి యొక్క భక్తుల యొక్క విశేషత ఏంటంటే వాళ్ళకు ఎంత కొద్దిగా అర్థమైనా సరే భగవంతుడి విషయం దాంతో సంతృప్తి చెంది, అంటే తత్వాలు ఎంత అర్థం చేసుకోగలిగితే పర్వాలేదు, ఒక్క విషయం అర్థం చేసుకోవాలి భగవంతుడు దివ్యమని. సో అలా అర్థం చేసుకొని మనము, ఎందుకంటే చెప్పాను కదా అనేక కారణాలు ఉండొచ్చు భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు, అలా ఎందుకు చేశాడు, దానికి ఏం కారణం ఉంది, ఎంత మనకు శాస్త్రాల ద్వారా ఆచార్యుల ద్వారా గురువుల ద్వారా అర్థమవుతుంది అంత అర్థం చేసుకొని మనం హాయిగా ఉండొచ్చు. అలా ఉంటారు కూడా భగవంతుడి భక్తులు. ఎందుకంటే భగవంతుడు తెలుసు, అంటే భక్తులకు తెలుసు, శుద్ధ భక్తులకి భగవంతుడి లీలలు అనంతం, ఆయన దానికి లీలలు చేసే కారణాలు అనంతం. సో మనకి ఎన్ని తెలిస్తే ఎన్ని వింటూనే ఉండడం, ఆనందాన్ని ఆస్వాదించడం అన్నమాట, అది మన పని. ఇంకా ఎందుకంటే మనకు క్లియర్గా తెలుసు డిఫరెన్స్ ఏందనేది, బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ ఇది సభ్యతే. సో మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. కానీ చాలామంది సాధారణ వ్యక్తులకి, కర్మిలకి, నాస్తికులకి, మాయవాదులకి, ఇలాంటి వారికి ఏంటంటే ఆ విషయాలు అర్థం చేసుకోలేరు. అని అర్థం చేసుకోక తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు లీలల్ని బాగా వర్ణించవచ్చు, కానీ వాళ్ళ కంక్లూజన్ వచ్చేసి తప్పుగా చెప్తారనమాట. భగవంతుడు కృష్ణుడి కూడా ఒక భౌతిక రూపమే, ఇక్కడ వచ్చినప్పుడు లీలలు చేసిన రూపం భౌతిక రూపమే, అది ఒక సాత్విక గుణం ఉన్నట్టుంది, అంతేకాని అది భౌతిక రూపమే. అలాగే భగవంతుడు దాని తర్వాత ఆయన మనం భక్తి అంటే ఏం లేదు, ముక్తిని లభించుకోవడమే అదే అంతిమ లక్ష్యం, ఈ భక్తి అనేది ముక్తి లభించుకోవడానికి ఒక మార్గం అంతే. అలా పిచ్చి అంటే చాలా తప్పుడు, అంటే ఒక విధంగా చెప్పాలంటే లోవర్ లెవెల్ ఫిలాసఫీ అన్నమాట. అలాంటివి కూడా ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట చాలామంది. సో అందుకే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలామంది భాగవతం మీద కూడా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఈ భక్తి తత్వం అనేది తెలియదు. వాళ్ళకు ఓన్లీ ముక్తి మ్యాక్సిమం ఆ బ్రహ్మంలో విలీనం అయిపోయానే ఒకటే తెలుసు. దానికోసం వాళ్ళు కొంచెం భక్తి కూడా చేసుకుంటూ ఉంటారనమాట. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి, భగవంతుడికి శుద్ధ భక్తి శుద్ధ సేవ చేసుకోవడమేనా, లేకపోతే బ్రహ్మంలో విలీనం అవ్వడమా, ముక్తి లభించడమేనా వాళ్ళ జీవిత లక్ష్యం. సో మన ఆ విషయంలో మనం తెలుసుకోవాలన్నమాట. అందుకనే ఎక్కువగా భగవంతుడు ఎందుకు ఇలా లీల చేశాడు అనే విషయం ఎక్కువగా ఆలోచించి మనం బుర్రపాటు చేసుకోవడం కన్నా, భీష్మదేవుడు చెప్తాడు కదా యుధిష్ఠిర మహారాజ్కి, ఎందుకు ఇలా జరిగింది నాతో, ఎందుకు ఇలా జరిగింది, భగవంతుడు ఎలా ఎందుకు చేశాడు నహ్యస్య కర్హి చిత్రాజన్ పుమాన్ వేద విదిత్సితం యద్విజిజ్ఞాసయా యుక్త ముహ్యంతి కవయోపి. అరే పెద్ద పెద్ద ఋషులు వేదాలు అన్ని శాస్త్రాలు చదివిన వాళ్ళకి అర్థం కాదు, నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు, ఎవ్వరికీ తెలియదు భగవంతుడు ఎల్లీలా ఎందుకు చేస్తాడో, కనుక ఆ విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అని భీష్మదేవుడు చెప్పేస్తాడు. అవునా, మనం ఇది ఫస్ట్ క్యాంటోలో చూసుకున్నాము, కావాలంటే మళ్ళీ రెఫర్ చేసుకోవచ్చు మీరు. లాస్ట్ 2 శ్లోకాలు వెంటనే చూసి ముగిద్దామంట. మంత్రేషు మాం వా ఉపహూయ యత్వం అకుంఠితాఖండ సుదాత్మబోధః ప్రచ్చే ప్రభో ముగ్ధైవ ప్రమత్తస్ తన్నో మనోమోహయతీవ దేవ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరెప్పుడు సమయానికి ప్రభావితం కారు, మీ యొక్క జ్ఞానం ఎప్పుడూ సంపూర్ణంగా ఉంటుంది. అయినా కానీ కొన్ని సమయాల్లో మీకేదో అర్థం కానట్టుగా, మీరేదో భ్రమించిపోయినట్టుగా, కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో తెలియనట్టుగా నా సూచనలు అడుగుతారు, నా సలహాలు అడుగుతారు. ఎందుకంటే ఉద్ధవుడు సలహా అంటే ఒక మంత్రి అన్నమాట.
భగవంతుడికి సెక్రటరీ లాగా, మినిస్టర్ లాగా ఆయన అన్ని సలహాలు ఇచ్చేవాడు కృష్ణుడికి. ఎప్పుడైనా కృష్ణుడికి అవసరం ఉంటే ఏ సలహా అని. సో ఏది చేయాలైనా కృష్ణుడు ఆయనకి డెసిషన్ తీసుకునే ముందు ఉద్ధవుడిని కన్సల్ట్ చేసేవాడు. మీరు ఏదో మీకు తెలియనట్టుగా నన్ను మీరు సో కానీ మీకు అన్నీ తెలుసు, అయినా మీరు నన్ను అడిగేవారు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని సలహా కోసం నన్ను అడిగేవారు, నేను చెప్పేవాడిని. సో ఇలాంటి మీ లీలలు చూసి కూడా నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది అని. మోహయతీవ దేవ, నన్ను కూడా మోహితం చేసేస్తున్నాయి ఇలాంటి లీలలు మీవని. సో ఇక్కడ భగవంతుడి అంటే ఇక్కడ ఉద్ధవుడు ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే నిజంగా ఉద్ధవుడు కన్ఫ్యూజ్ అయిపోయాడని కాదు, భగవంతుడి యొక్క ఇలాంటి ఆదరణ ప్రదానం చూసి ఉద్ధవుడు అంటే ఎంతో అతని యొక్క కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఉద్ధవుడు ఎప్పుడు ఆయన కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఉద్ధవుడికి తెలుసు కనుకనే ఇలాంటి ప్రార్థన అనేది భగవంతుడు చేసుకుంటున్నాడు ఆయన. కానీ ఇలాంటివి చూస్తే భగవంతుడి లీలలు ఒక సాధారణ వ్యక్తికి ఎవరైతే భగవంతుడిని ఇంకా భగవంతుడిగా గుర్తించలేదు వారికి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అదేంటి ఇప్పుడు మీరు లాజికల్గా ఆలోచించారనుకోండి, అదేంటి భగవంతుడికి అన్నీ తెలుసు కదా మళ్ళీ ఎందుకు ఉద్ధవుడిని అడుగుతున్నాడు అని బయట వాళ్ళు అనొచ్చు. కానీ భగవంతుడు ఆయన లీల చేస్తున్నాడు, ఆయన ఆదాన ప్రదానం చేసుకుంటున్నాడు తన భక్తులతో. సో అందుకనే ఇక్కడ ఈ ఉద్ధవుడు కృష్ణుడి మధ్య జరిగే సంభాషణ అంతా మైత్రేయుడికి కొన్ని బోధనలు బోధించడం కోసం అన్నమాట. భగవంతుడు ఇవన్నీ ఇలా మాట్లాడుతున్నాడు, ఉద్ధవుడితో పాటు ఇలా సంభాషణ చేసేది మైత్రేయుడికి ఏదో కొంచెం లాభం కలిగే విధంగా, ఎందుకంటే అక్కడ పక్కన కూర్చున్నాడు కనుక. సో అలా అనమాట. అందుకనే భగవంతుడు చేసే ఎన్నో లీలలు ఏంటంటే మనము అన్నీ లాజికల్గా అర్థం చేసుకోవడానికి, తత్వరూపంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకు కష్టం కావచ్చు, అది మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు కూడా. అందుకనే మనము ఇలాంటివన్నీ కూడా మనకు ఇక్కడ శాస్త్రాల్లో చెప్పినట్టు ఎలా ఉన్నాయో అలాగే అదే విధంగా స్వీకరిస్తే, మన ఆచార్యులు చెప్పిన విధానంగా చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ స్వీకరిస్తే అది మనకు చాలా మంచిది. అంతేగాని మనమే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మన బుద్ధితోని, సో అది చాలా రిస్కీ అని ఇక్కడ మనకి ప్రభుపాద ద్వారా రాశారు అన్నమాట. దేర్ఫోర్ ఇట్ ఈస్ బెటర్ టు సీ దెమ్ యాజ్ దే ఆర్ అండ్ నాట్ అటెంప్ట్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. సో మన తాత్పర్యాలు ఇవ్వడం కన్నా ఇక్కడ ఎంత చెప్పారో మన ఆచార్యులు అంత మనం తీసుకుంటే సరిపోతుంది. జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం ప్రోవాచ కస్మై భగవాన్ సమగ్రం అభిక్షమం నో గ్రహణాయ భర్తర్ వదాంజస యద్ వృజినం తరేమా. సో అందుకనే ఇప్పుడు ఉద్ధవుడు అడుగుతున్నాడు కృష్ణుడిని, మీరు బ్రహ్మదేవుడికి చెప్పారు కదా మీ యొక్క పరం జ్ఞానం, పరం స్థితి, మీ మహిమ గురించి, మీ యొక్క జ్ఞానం, మీ యొక్క విషయం గురించి, మీ యొక్క పరం జ్ఞానం గురించి, పరం స్థితి గురించి. సో ఆ విషయాల గురించి ఒకవేళ మీరు నన్ను యోగ్యుడిగా అనుకుంటే నాకు తప్పకుండా చెప్పండి, ఏవైతే మీరు బ్రహ్మదేవుడికి చెప్పాడో అని ఇక్కడ ఉద్ధవుడు కోరుకుంటున్నాడు భగవంతుడిని. బేసికల్లీ ఉద్ధవుడు అడిగేది ఏంటంటే మీ మహిమల గురించి చెప్పండి ఇంకా నాకు కూడా, ఎలాగైతే బ్రహ్మదేవుడికి ఏవే చెప్పారు. ఎందుకంటే ఒక భక్తుడికి ఏంటంటే ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క విషయాలు వినడం, అదే ఆయనకు జీవించడానికి అదే అన్నమాట ఒక కారణం. ఎలా జీవిస్తాడు భగవంతుడి యొక్క భక్తుడు అంటే ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క లీలల గురించి వింటూ, స్మరించుకుంటూ, చర్చించుకుంటూ, కథాయంతశ్చ మాంత్యం తుష్యంతి చ రమంతి చ, అలా భగవంతుడి లీలలు వినడం, చర్చించుకోవడం ద్వారా ఒక భక్తుడు జీవించి ఉంటాడు తన జీవితంలో. అది ఆయనకు లైఫ్ అండ్ సోల్ అనమాట. అందుకనే ఉద్ధవుడు అవే అడుగుతున్నాడు, ఇంకా వినాలనుకుంటున్నాడు భగవంతుడి నోట్తో. సో మనం ఇంకా ఏం జరుగుతుందనే విషయాలు రేపు చూద్దామంట తర్వాత. ఇక్కడే సెలవు తీసుకుంటాను ఈరోజు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.